హాయ్ హలో అండి. గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు అవర్ పైథాన్ లైవ్. సో డెవాప్స్ సిరీస్ లో భాగంగా మనం ఈ వీడియో సెషన్ ఏం డిస్కస్ చేద్దామంటే హౌ టు ప్రాక్టీస్ డెవాప్స్ పర్ఫెక్ట్లీ. సో మనం డెవాప్స్ పర్ఫెక్ట్ గా మనం ఏ విధంగా నేర్చుకోవాలంటే సో ఈ వీడియో సెషన్ అయితే క్లియర్ గా డిస్కస్ చేద్దామండి. సో ఫస్ట్లీ లెట్ మీ డిస్కస్ అబౌట్ వాట్ ఈజ్ మీన్ బై డెవాప్స్. సో ఫస్ట్ మనం డెవాప్స్ అంటే ఏంటో చూద్దామండి. అండ్ దెన్ డెవాప్స్ మనం నేర్చుకోవడానికి ఏ విధంగా సో ఒక సీక్వెన్స్ ఆర్డర్ మనం నేర్చుకోవాలో చూద్దామండి. Let us start. So what is mean by DevOps? So DevOps is a combination of. సో మనకి DevOps అనేది ఏమని కాల్ చేస్తామంటే సో DevOps is a combination of. సో DevOps అనే టర్మ్ లో మనకు అర్థమవుతుంది. సో డెవ్ ప్లస్ ఆప్స్. సో డెవ్ మీన్స్ డెవలప్మెంట్ టీమ్ గా కాల్ చేస్తాం అండ్ ఆప్స్ మీన్స్ ఆపరేషనల్ టీమ్ గా కాల్ చేస్తామండి. సో మనం ఏదైనా ఒక ప్రాజెక్ట్ ని రియల్ టైమ్ ఎన్విరాన్మెంట్ లో డెవలప్ చేసిన టైంలో ఎస్ డెవాప్స్ ఇంజనీర్ ఈస్ క్రూషియల్ రోల్ మనకి ప్లే చేస్తారు డెవలప్మెంట్ టీమ్ కి యాజ్ వెల్ యాజ్ ఆపరేషనల్ టీమ్ కి ఒక బ్రిడ్జ్ లాగా. సో డెవాప్స్ పర్సన్ వర్క్ అవుతారండి. డెవాప్స్ పర్సన్ మనకి వర్క్ అవుతారండి. సో డెవ్ మీన్స్ డెవలప్మెంట్ టీమ్ గా కాల్ చేస్తామండి. డెవలప్మెంట్ టీమ్ అండ్ ఆప్స్ మీన్స్ ఆపరేషనల్ టీమ్ గా కాల్ చేస్తామండి. ఆపరేషనల్ టీమ్ ఆపరేషనల్ టీమ్ అండి. సో by using DevOps methodology we can deliver the application very quickly and we can develop and deliver the application very fastly అని. సో ఒక ఆర్గనైజేషన్కి ఏదైనా ఒక ప్రాజెక్ట్ వస్తే ఆ పర్టికులర్ ప్రాజెక్ట్ ని చాలా క్విక్ గా డెవలప్ చేసి హై క్వాలిటీ ప్రోడక్ట్ ని కస్టమర్ ప్రొవైడ్ చేయడమే సో డెవాప్స్ మెథడాలజీగా కాల్ చేస్తున్నామండి. డెవాప్స్ మెథడాలజీగా కాల్ చేస్తాం. సో అసలు ఈ డెవాప్స్ మనం పర్ఫెక్ట్ గా నేర్చుకోవాలంటే మనం ఏ ప్రొసీజర్ మనం నేర్చుకుంటే పర్ఫెక్ట్ గా లెర్న్ చేస్తామండి. సో ఫస్ట్ థింగ్ ఈస్ అట్లీస్ట్ విని మనం ఫస్ట్ థింగ్ మనం ఏం నేర్చుకోవాలంటే అట్లీస్ట్ ఎనీ ఆఫ్ ది క్లౌడ్ గురించి అయితే మనకు ఒక బేసిక్ ఐడియా ఉండాలండి. ఎనీ ఆఫ్ ది క్లౌడ్ అండి. సో లైక్ ఏడబ్ల్యూఎస్ క్లౌడ్, అజూర్ క్లౌడ్, లైక్ జీసీపీ క్లౌడ్ అండి. జీసీపీ క్లౌడ్. సో మనకి మార్కెట్ లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్లౌడ్ ప్రొవైడ్ మనకి మార్కెట్ లో అవైలబుల్ గా ఉంటాయండి. సో ప్రెసెంట్ మనకి కరెంట్ మార్కెట్ ప్రకారం సో ఏడబ్ల్యూఎస్ అజూర్ నా జీసీపీ ఒకటి సెలెక్ట్ చేసుకుని ఆ పర్టికులర్ క్లౌడ్ మనం పర్ఫెక్ట్ గా నేర్చుకోవాల్సి వస్తుందండి. అండ్ దెన్ సో వన్స్ మన క్లౌడ్ కంప్లీట్ అయ్యాక క్లౌడ్ కంప్లీట్ అయ్యాక సో నెక్స్ట్ థింగ్ వచ్చేసి మనం సో ఎస్డిఎల్సి మెథడాలజీ గురించి పర్ఫెక్ట్ గా తెలుసుకోవాల్సి వస్తుంది. ఎస్డిఎల్సి సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ అసలు యాక్చువల్ గా ఒక ప్రాజెక్ట్ మనకి ఏ విధంగా డెవలప్ అవుతుంది. సో ఆపరేషన్ టీమ్ లో మనం ఏ విధంగా డిప్లాయ్మెంట్ చేస్తారు. సో మనం ఏం నేర్చుకోవాలి ఇక్కడ ఎస్డిఎల్సి అండి. ఎస్డిఎల్సి మెథడ్ మనం ఇక్కడ సో వెరీ బేసిక్ మనం నేర్చుకోవాల్సి ఏం నేర్చుకోవాలంటే అజైల్ మెథడాలజీ అండి. అజైల్ మెథడాలజీ మనం బేసిక్ ఐడియా ఉండాలండి. అజైల్ మెథడ్ మనకి అడ్వాన్స్ వర్షన్ మనకి ఏంటంటే లైక్ డెవాప్స్ మెథడాలజీగా కాల్ చేస్తాం అన్నమాట. అండ్ దెన్ సో మనం డెవాప్స్ పర్ఫెక్ట్ గా లెర్న్ చేయాలి అంటే సో ఫస్ట్ we need to learn about లినిక్స్ అండి. సో లినిక్స్ వెరీ బేసిక్ కమాండ్స్ నుంచి వెరీ బేసిక్ కమాండ్స్ మనం అడ్వాన్స్ కమాండ్స్ వరకు మనం నేర్చుకోవాల్సి ఉంది. బేసిక్ టు అడ్వాన్స్ కమాండ్స్ వరకు మనం నేర్చుకోవాల్సి వస్తుంది. సో మనం నేర్చుకున్న లర్న్ చేస్తుంటే మనం ఏ విధంగా నేర్చుకోవాలంటే ఎస్ సినారియో బేస్డ్ ఫార్మాట్ లో మనం ఇంప్లిమెంట్ చేయాలండి. సో ఎవ్రీ కమాండ్ మనకి ఎక్కడ ఇంప్లిమెంట్ అవుతుంది, సో ఏ విధంగా మనం ఇంప్లిమెంట్ చేయాలి. సో ఈ ఫార్మాట్ లో మనం సినారియో బేస్డ్ ఫార్మాట్ లో ఎవ్రీథింగ్ మనం నేర్చుకోవాల్సి వస్తుంది. అలాగే మనం ఇక్కడ వర్షన్ కంట్రోల్ సిస్టమ్ లైక్ గిట్ గురించి అయితే మనం గిట్ అండ్ గిటబ్ గురించి మనం బేసిక్ ఐడియా ఉండాలి. సో గిట్ అండ్ గిటబ్ మెజారిటీ ఆఫ్ ది ప్రాజెక్ట్స్ అన్ని కూడా మనకి ఏ విధంగా ఉంటాయంటే సినారియో బేస్డ్ ఫార్మాట్ లో ఉంటాయండి. సినారియో బేస్డ్ ఫార్మాట్ అండి. సో మన డెవాప్స్ మెథడాలజీ కొంత మనం ఏ ఫార్మాట్ లో నేర్చుకోవాలంటే సినారియో బేస్డ్ ఫార్మాట్ అండి. సో ఫస్ట్ థింగ్ క్లౌడ్ అండ్ దెన్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్, లినిక్స్ కమాండ్స్, వెరీ బేసిక్ కమాండ్స్ నుంచి అడ్వాన్స్ కమాండ్స్. సో ప్రతి కమాండ్ మనం సినారియో బేస్డ్ ఫార్మాట్ లో నేర్చుకోవాల్సి వస్తుంది. అండ్ దెన్ సో గిట్ అండ్ గిటబ్. సో అలాగే మనం మావెన్ టూల్ like a Jenkins, Sonar Cube, Sonar Cube, Nexus, like Artifactory tool, like a Splunk, Prometheus, Graph Node. So Prometheus, Graph Node. So as well as
So Ansible. Next thing is Docker. So Docker, Kubernetes, Kubernetes, like Argo CD. సో ఇలా మనం ఒక సీక్వెన్షియల్ ఆర్డర్ లో ప్రతి టూల్ మనం ఏ విధంగా లెర్న్ చేయాలంటే సినారీ బేస్డ్ ఫార్మాట్ లో మనం సో ప్రతి టూల్ పైన మనం ఫోకస్ చేస్తూ లెర్న్ చేస్తూ మనకి డెవాప్స్ వచ్చేసి మనం పర్ఫెక్ట్ గా లెర్న్ చేయొచ్చండి. సో సో మీకు ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ప్రొవైడ్ చేస్తానండి. సో అదేంటంటే మనకి సో డెవాప్స్ లైవ్ ట్రైనింగ్ క్లాసెస్ అండి. సో పైథాన్ లైఫ్ లో వచ్చేసి మనకి న్యూ బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నామండి. సో April 25th అండ్ బ్యాచ్ టైమింగ్ వచ్చేసి మనకి సో మండే టు సాటర్డే వరకు ఉంటుందండి. 7 PM to 9 PM అండి. సో మన కోర్స్ డ్యూరేషన్ వచ్చేసి టోటలీ 2 months అండి. అండ్ ట్రైనింగ్ మోడ్ వచ్చేసి మనకి ప్యూర్లీ తెల్ యాజ్ వెల్ యాజ్ ఆన్లైన్ మోడ్ అండి. అండ్ ఫీ స్ట్రక్చర్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చండి. సో అవర్ కోర్స్ సిలబస్ cloud introduction, DevOps introduction, so Linux commands and GitHub, so Maven, Jenkins, Docker, SonarQube, Ansible, Kubernetes, Prometheus, Grafana, like AWS services, Nexus, Helm, Terraform, Argo CD, Splunk, వీటితో పాటు మనం ఇంకేం కవర్ చేస్తామంటే ఎస్ సమ్ రియల్ టైమ్ ప్రాజెక్ట్ అయితే మనం డిఫరెంట్ టూల్ తో ఇంటిగ్రేట్ చేసి మనం పర్ఫామ్ చేస్తామండి. సో మనం ఎప్పుడు ఏ విధంగా పర్ఫామ్ చేస్తున్నా కూడా ఇన్ రియల్ టైమ్ ఎన్విరాన్మెంట్ ఆల్సో అండి. సో వే ఆఫ్ ఇంటిగ్రేషన్ అండి. సో సో మనం సిఐసిడి మెథడ్ మనం పర్ఫెక్ట్ గా నేర్చుకోవాల్సి వస్తుంది. సిఐసిడి మెథడాలజీ అండి. సో వే ఆఫ్ ఇంటిగ్రేషన్. సో సిఐసిడి డిఫరెంట్ టూల్ తో మనం ఇంటిగ్రేట్ చేసి ఆ ప్రాజెక్ట్ వర్క్ ఫ్లో మనకి ఏ విధంగా ఉందో ఐడెంటిఫై చేయాలండి. అది మనం సో మన కోర్సులో అయితే మనం కవర్ చేస్తామండి. సో వే ఆఫ్ ఇంటిగ్రేషన్ ఇన్ రియల్ టైమ్ ఆల్సో అండి. సో వే ఆఫ్ ఇంటిగ్రేషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. డిఫరెంట్ టూల్ తో ఇంటిగ్రేట్ చేసి మనం ప్రాజెక్ట్ అనేది డెవలప్ చేస్తామండి. ప్రాజెక్ట్ వచ్చేసి మనం డిఫరెంట్ టూల్ తో ఇంటిగ్రేట్ చేసి ప్రాజెక్ట్ వచ్చేసి డిప్లాయ్మెంట్ చేసి ప్రొవైడ్ చేస్తామండి.